నేనేమంటానంటే నీ నీతి కాదు కానీ దేవుని నీతిని బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళాలా. హల్లెలూయా. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా దేవుని హృదయాన్ని మనం గెలుచుకోలేం కానీ ప్రభువా నీ కృప, నీ కనికరము, నీ నీతిని బట్టే నా మీద కనికరం ఉంచు ప్రభు అంటే ప్రభు యొక్క గొప్ప కృపను అనుభవించగలుగుతాం. ఆమేన్. సరే, ఏమంటాడు చూద్దాం ఇక్కడ. నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నీవే. ఇది జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాడా, ప్రస్తుత కాలం గురించి మాట్లాడుతున్నాడా? ఇరుకు గురించి ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు ప్రస్తావన చేస్తున్నారో వాళ్ళు దాంట్లో ఉన్నారు అని అర్థం. ఎవరైతే ఆ రకంగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు దాంట్లో ఉన్నారని అర్థం. అవునా? ఏం కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే ఇరుకులో ఉన్న ప్రభువా విశాలత కలగజేసిన వాడవు నీవే అంటే గాడ్ ఏదైతే చేయబోతున్నాడో దానికి పర్ఫెక్ట్ గా తన వాయిస్, తన కన్ఫెషన్ అనేది కనెక్ట్ అవుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాటతో మనము సమ్మతించని రోజులు ఏ అద్భుతం మన జీవితంలో జరగదు. దేవుని మాటకి సమ్మతించడం ప్రారంభిస్తామో మన ఒప్పుకోలు బట్టి అర్థమైపోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావో, బాధను బట్టి మాట్లాడుతున్నావా, కోపాన్ని బట్టి మాట్లాడుతున్నావా, చింతను బట్టి మాట్లాడుతున్నావా, నీ ఒప్పుకోల్ని బట్టి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు. ఎవరైనా చెప్పగలుగుతారా అట్లా? అంతా బాగుంది అని ఎవరు చెప్పగలుగుతారా? హృదయాంతరంగంలోంచి ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్, అది కాదు అక్కడ. ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ 2 days, నో ఈటింగ్, నో డ్రింకింగ్, నో స్లీపింగ్. దట్స్ నాట్ ఫెయిత్. అది విశ్వాసము కాదు. విశ్వాసం ప్రతి చిన్నదాన్ని జయిస్తుంది, ప్రతి పెద్దదాన్ని జయిస్తుంది. ప్రతి చిన్నదాన్ని జయిస్తుంది, ప్రతి పెద్దదాన్ని కూడా ఎలా జయిస్తుంది? బై వర్డ్స్, బై కన్ఫెషన్. నీ ఒప్పుకోలు చేతనే కొండ లాంటిది కూడా చాలా చిన్నగా నీ ముందుగా అనిపిస్తుంది. నీకు అర్థం కాలేదు? కొండ లాంటి పరిస్థితులు కూడా నీ కళ్ళ ఎదుట చిన్నగా కనిపించాలంటే ఏం చేయాలంటే నీ ఒప్పుకోల్ని నేను ప్రారంభించాల. హల్లెలూయా. నాకు తెలుసు ఇక్కడ వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఉన్నారు, దుఃఖపడే వాళ్ళు ఉన్నారు, గట్టిగా అరిసే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ రైట్ కన్ఫెషన్ చేసే వాళ్ళు చాలా తక్కువగా అనిపిస్తారు. అవునా? ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఎవరో ప్రార్థన చేశారని అందరి చేతులు ఎత్తారు. ప్రార్థన చేసిన తర్వాత సరి అయిన ఒప్పుదల చేసావా అంటే ఒక్కరు కూడా ఎత్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు కానీ వారు ఆనందించట్లే. వాళ్ళు తెలుసు కానీ వాళ్ళ నాలుకకి, వాళ్ళ పెదవులకి వాళ్ళు పని పెట్టట్లేదు. అందుకనే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారంటే ప్రార్థించే వారిగా కనిపిస్తున్నారు కానీ ఓడిపోయిన వ్యక్తిగా లోకానికి కనిపిస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో లోకానికి నీవు విజయం నొందిన వాణిగా నువ్వు కనిపించాలి అని అంటే నీ విశ్వాస పలుకులే మార్గాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. మన మైండ్ సెట్ కి బాగా తెలుసు. లేదు అంటే త్వరగా యాక్టివేట్ అవుతుంది. లేదు అన్నాం అనుకోండి, చాలా త్వరగా యాక్టివేట్ అవుతుంది. లేదమ్మా దేవుడు నీకు అన్ని ఇచ్చాయంటే చాలా కష్టతరం అది. హల్లెలూయా.